ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా పరిణామాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యము బ్రతికి ఉన్నట్టు కనబడట్లే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము దేనికి ఉందో కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఒక్క అంశము, ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఇమీడియట్గా రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలి. ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నానంటే, కాశీబుగ్గ శ్రీశైలంలో 9 మంది మరణాలకి, శ్రీకాకుళంలో 9 మంది మరణాలకి కారకులైంది ఈ ప్రభుత్వం కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేమి ఒక్క ఘటన కాదు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది, సింహాచలంలో చందనోత్సవం రోజున జరిగింది. వైకుంఠ ఏకాదశిలో 6 చనిపోయారు, చందనోత్సవంలో 8 మంది చనిపోయారు. ఇవాళ కాశీబుగ్గ శ్రీకాకుళంలో 9 మంది చనిపోయారు. అంటే ఈ అంతటికి కారణాలు ఎవర్రా అంటే కేవలం సాక్షాత్తు ఈ ప్రభుత్వం మటుకే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మళ్ళీ వాళ్ళు చెప్తా ఉన్నారు, డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. అది ఒక ప్రైవేట్ టెంపుల్, ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని. నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు అసలు ఈ ప్రభుత్వము పరిపాలన ఎందుకు పరిపాలించాలా అని అడుగుతున్నా. ఒక విలేజ్లో 40-50 వేలు జనాభా ఉన్న విలేజ్లో ఒక 15-20 వేల మంది ఒక దేవాలయానికి ప్రజలు భక్తులు వస్తున్నారని అంటే మరి ప్రభుత్వానికి బాధ్యత లేదండి? ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో 20 వేల మంది భక్తులు టెంపుల్కి వస్తున్నారని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ కాదండి? ఆ మాత్రం జ్ఞానం లేదా? మాకు పర్మిషన్ పెట్టలేదు, ఇది ఏమన్నా పెళ్ళా తీసుకెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి? అంటే మాకు ఆహ్వాన పత్రిక రాలేదు కాబట్టి మేము వెళ్ళలేదని చెప్తారా? అసలు పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? గాడిదలు కాస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంతమంది చనిపోవడానికి కారకులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? మళ్ళీ హుటాహుటీని అక్కడికి వెళ్ళిపోతున్నారు. అసలు ఎస్ఓపి ఏముంది మీకు? ఒక సిస్టమ్ ఏముంది? ఇదే రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చనిపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు కాదండి? కేవలం మీడియా పబ్లిసిటీ గురించి జరిగింది. ఇవాళ చెప్తా ఉన్నారు, కాశీబుగ్గ క్షేత్రంలో అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఎవరైతే ఆ గుడి కట్టించిన వ్యక్తి ఉన్నాడో, పాపం ఆయనకి 90 సంవత్సరాలు ఎంతో ఉంది, 95 సంవత్సరాలు. ఆయన పైన కేసు కట్టారు, బాగానే ఉంది. పండు ముసలి ఆయన పైన కేసు కట్టారు, బాగానే ఉంది. వీళ్ళు చేతులు దులుపుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో 6 చనిపోయారు. దానికి చైర్మన్ ఎవరండి? బిఆర్ నాయుడు గారు. ఆయన పైన కేసు కట్టారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. రెండో అంశము, సింహాచలం క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి చైర్మన్ ఎవరండి? అశోక్ గజపతిరాజు గారు. ఆయన పైన కేసు కట్టారా ఈ ప్రభుత్వము అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కదా, దానికి ప్రభుత్వం తాలూకా చైర్మన్లు ఉన్నారు కదా. 2 చైర్మన్ల పైన కట్టని కేసు ఈ పండు ముసలాయన 90 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పైన కేసు కట్టారని అంటే ఈ ప్రభుత్వం తాలూకా నిజస్వరూపం ఏంటనేది బయటపడతా ఉంది. ఇది చాలక దానికి ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అంటే ప్రజలు ఎక్కడ దీని గురించి డిస్కషన్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారు అని వెంటనే అటెన్షన్ డైవర్షన్ చేయడానికి జోగి రమేష్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఏమని, దేనికి అరెస్ట్ చేశారా అని అంటే, ఆయన మద్యం కేసులో, దొంగ మద్యం దాంట్లో ఆయన నిందితుడు అని చెప్పి ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఒక నిందితుడు ఎవరైతే జనార్దన్ రావు అనే ఒక వ్యక్తిని అక్యూజ్ని పట్టుకున్నారో ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు, నాకు ఏ సంబంధం లేదు, దీంట్లో ఏ రాజకీయాలకి సంబంధం లేదని
ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక్కడ ఇండియాకు వచ్చిన వెంటనే మొత్తం మార్చేస్తారు, మార్చేసి జోగి రమేష్కి సంబంధం అని. నేను ఇదే జనార్దన్ రావు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే సూత్రధారి, లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి సూత్రధారి అని ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి అక్యూజ్ చెప్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? అసలు మీ దగ్గర ఉన్న కాంక్రీట్ ఎవిడెన్స్ ఏది? అసలు ఎవిడెన్స్ ఏది? అంటే అతను నోటుకొచ్చిన మాటలు ఏదైతే చెప్తాడో వాళ్ళని తీసుకొచ్చి అరెస్టులు చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. మరి ఇందులో మొత్తం ఈ అన్నిటికి కాన్స్పిరేటరు, మొత్తం కాన్స్పిరసీని మొత్తం అంతా కూడా నడిపించిన వ్యక్తి అదే చిత్తూరు జిల్లాకు సంబంధించిన జయచంద్రారెడ్డి. ఆయన మీ తాలూకా ఎమ్మెల్యే క్యాండిడేట్. మీ తాలూకా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు బీఫామ్ ఇచ్చి ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నుంచోబెట్టారు. ఆయన్ని ఎక్కడ ముట్టుకోరు. మరి అదే ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన స్థానబలంలోనే ఈ దొంగ మద్యం అంతా కూడా తయారు చేస్తూ ఉంటే ఆయన ఎందుకు టచ్ చేయలేదండి? ఆయన ఎందుకు పట్టుకోలేదండి? ఆయన బామ్మర్దిని ఎందుకు పట్టుకోలేదండి? అంటే ఏ రకమైన సంబంధాలు లేని జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారా? నేను ఇవాళ ఒకటే ఫోటో చూపిస్తాను. ఎవరైతే ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడో చంద్రబాబు నాయుడుతో దిగాడు డైరెక్ట్గా. ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్? ఇదిగోండి అక్కడ నేరుగా కనబడతా ఉంది. ఆ కనబడే ఫోటోలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది. ఈ జనార్దన్ రావు అనే వ్యక్తికి తెలుగుదేశం కండువా వేసుకుని ఉన్నాడు. మరి దీన్ని ఏమనాలని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము, దొంగ మద్యము ఏరులై పారుతూ ఉంది. అందులో రాజమండ్రి పరువు తీసే ఒక సన్నాసి ఒక అతను ఉన్నాడు. నేను గతంలో కూడా చెప్పా. ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు రెడ్ హ్యాండెడ్గా గతంలో వాయిస్ రికార్డుతో దొరికాడు. అతను రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీకి. అతను పార్ట్ 1 అయింది. మళ్ళీ అది వచ్చింది, మళ్ళీ దాన్ని బొకాయించేసి నా వాయిస్ కాదు అది ఏ మార్పుడు, టెక్నాలజీ మార్పుడు. ఈయనేమో మధ్యరాంబాబు అనే వ్యక్తి ఏం చెప్తాడనంటే ఈ వాయిస్ నాది కాదని డైరెక్ట్గా చెప్తాడు. ఈవీఎం ఎమ్మెల్యే ఏం చెప్తాడనంటే ఆ వాయిస్ అతందే, కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాడ్యులేషన్ చేసి మతలబులు చేసి మసిపూసి మారేడిగా చేశారని అంటాడు. ఇది కాక రెండో ఆడియో మరి బయటకు వచ్చింది ఇవాళ. ఒకసారి అది కూడా పెట్టమ్మా. రెండో ఆడియో కూడా ఒకసారి వినండి. ఈయన వ్యక్తి ఎవర్రా అంటే ఒక్కసారి ఆగు, పోనీ పెట్టమ్మా. అదో అది ఆన్ చేయి, అది ఆన్ చేయి. ఈ వ్యక్తి ఎవర్రా అంటే ఇతని పేరు కిలపర్తి శ్రీనివాస్. ఆన్ చేయి. ఈ కిలపర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీకి. నిన్న ఆడికి మీకు కూర్చున్నా ఎవరు మనవాళ్ళని పదహారులో నేను మధ్యరాంబాబు వస్తారు మొదలైన అకాడమీస్ కాలనీ అంతాన్ని ఎమ్మెల్యేకి అమౌంట్ ఏదో చెక్ చేసి మొత్తం మాట్లాడుకొని 10 రూపాయలు తీసి ఆడటం ఎలా అన్నది బాధలు చూస్తాను ఆయన అన్నింటినీ. మనం ఇప్పుడు మనిషికి వడ్డీ 40 చేస్తున్నాం, చాలా మంది ఇచ్చేస్తాం. ఎంతంటే ఒకటి 40 పెరిగిందండి. అంటే మనం ఇప్పుడు మళ్ళీ ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, డిపార్ట్మెంట్కి ఏం చేయాలని లెక్క ఉంటుంది. మనం భయపడకపోతే నేను 100 రూపాయలు స్టాండ్ మీద రాసుకుని మనం ఏమనుకున్నాం అన్నీ అది ఎమ్మెల్యే పెట్టండి అంతే. 20 మందితో మాత్రం మాట్లాడించి ఎమ్మెల్యే దగ్గర పెట్టి అది చేస్తామన్నాడు. ఈయన ఏమంటున్నాడంటే 1,40,000 రూపాయలు షాప్కి ఆయనకి ఎమ్మెల్యేకి మామూలు ఇవ్వాలంట. అంటే 39 షాపులు ఉన్నాయి రాజమండ్రి సిటీ రూరల్లో.
ఈ 39 షాపులకు సంబంధించి ఎన్ని లక్షల రూపాయలు నెలకు వస్తా ఉన్నాయో ఒకసారి వినండి. అది కొద్దిగా మీరు 10 టైం కొద్దిగా మెకానిక్ పంపించేస్తారా? సరే అండి, నేను ఏదో టైంలో తీసుకొస్తాను. ఇది ఈ వ్యక్తి ఈయనండి క్యాండిడేట్, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో. ఈయన ఈవీఎం ఎమ్మెల్యే. ఈయన మాట్లాడాడు. ఫస్ట్ ఏమో పార్ట్ 1 అయిపోయింది మధ్య రాంబాబు, ఈయన పార్ట్ 2. మొన్నే జరిగింది, ఆ మాత్రం సిగ్గుశరం లేదండి. అంటే వెచ్చలవిడిగా బరి తెగించేసి ఇదిగోండి, ఇది ఒక్కసారి ఇది చూడండి. ఈయన పార్ట్ 1, ఈయన పార్ట్ 2. ఇతనేమో ఎమ్మెల్యేకి బంధువు అంట. బ్యాక్ రా. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళే ఓ పక్కన మద్యం సిండికేట్లు నడుపుతూ ఉన్నారు, వీళ్ళే దొంగ మద్యము తయారు చేస్తూ ఉన్నారు, వీళ్ళే రేట్లు నిర్ణయించుకుని అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా నిస్సిగ్గుగా జరుగుతూ ఉంటే ఓ పక్కన జోగి రమేష్ని ఎలా అరెస్ట్ చేస్తారండి? అసలు అర్థం కాని అంశము. ఇక్కడ సాక్షాత్తు స్థానికంగా రాజమహేంద్రవరం నగరం ప్రతిష్ట మట్టి కొలిపే విధంగా, దిగజార్చే విధంగా ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే ఇంత దారుణాతి దారుణంగా అసలు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రభుత్వము ఎందుకు యాక్షన్ తీసుకోదండి? ఎందుకు ఈ ఈవీఎం ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? నేరుగా జరుగుతూ ఉంది, డైరెక్ట్గా జరుగుతూ ఉంది. మొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మధ్య రాంబాబు చేశాడు, ఇప్పుడు వాళ్ళ మాజీ కార్పొరేటరు ఎమ్మెల్యే ఒక సమీప బంధువు డైరెక్ట్గా చేస్తూ ఉన్నాడు. ఇలా కలెక్షన్లు చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం?